గత కొద్ది రోజులుగా తట్టాబుట్టా సర్దుకుని కుటుంబాలతో తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి తిష్టేసిన వారిని తిరిగి పంపేందుకు సువేందు అధికారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. వారిని తేరగా పోషించేందుకు అల్లుళ్లు కాదని పారిపోవడమే ఉత్తమమని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అక్రమ చొరబాట్ల కారణంగా దేశంలో ఏర్పడ్డ సమస్యలను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జస్టిస్ నావ్లేకర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారులను తిప్పి పంపిస్తామని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది బీజేపీ. మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని చేసిన ప్రచారం పెద్ద ప్రభావాన్ని చూపింది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ తామిచ్చిన వాగ్దానాన్ని ఆచరణలో చూపించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. దీంతో అక్రమ వలసదారులలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టక ముందే తిరిగి వెళ్లిపోవటం మంచిదని భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర పెద్ద సందడి కనిపిస్తోంది. హకీంపూర్ చెక్పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్ అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. హకీంపూర్ చెక్పోస్టు దగ్గర కొద్ది రోజులుగా వందలాది బంగ్లాదేశీయులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు గుమికూడారు. వారు తమ వెంట లగేజీ ట్రాలీలు, వంట పాత్రలు, బట్టల మూటల్ని తెచ్చుకున్నారు. ఏం జరుగుతుందో అనే భయం వారి ముఖాల్లో కనిపిస్తోంది. వీరంతా ఇన్నాళ్లు కోల్కతాతో పాటు పలు ప్రాంతాల్లో తాపీ పనులు, కూలీ పనులు, ఇళ్లలో పనులు చేస్తూ బతుకుతున్నారు. కొత్త ప్రభుత్వం తమను ఇక్కడ ఉండనివ్వనప్పుడు బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లటం తప్ప మాకు వేరే దారి లేదు అంటున్నారు. గతేడాది సర్ ప్రక్రియ సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తమ దగ్గర ఉన్న నకిలీ ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు దొరికిపోతాయనే భయంతో చాలా మంది సరిహద్దుకు వచ్చారు. మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వారిలో చెదిరిపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ వలసదారులు మళ్లీ మూటలు కట్టుకుని వెనక్కిపోవటానికి సిద్ధమవుతున్నారు. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరివేయటానికి జిల్లాల వారీగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను పట్టుకుని వారి వివరాలు తేలేదాకా ఉంచుతారు. బంగ్లాదేశీయులు ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. వారిని ఇంటి అల్లులలా జైళ్లలో పెట్టి తిండి పెట్టడం వల్ల ప్రజాధనం వృధా అని వ్యాఖ్యానించారు. నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరిగణాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు. बांग्लादेशी जो नागरिक है उनका लेने का जिम्मेदार तो है उनका। तो जब हम लोग यहाँ से बोल रहा था तब वहाँ से उनका जो स्पोक्स पर्सन है मैं देखा था सोशल मीडिया में और यूट्यूब में आया, जो उन्होंने बताया जो बांग्लादेशी है वो तो हम लोग ले लेगा। तो ये सब बांग्लादेशी है, इसको ले लेना चाहिए। लेकिन ये लोग को पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। బెంగాల్ ప్రభుత్వం సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసింది. హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. వీరిలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీరంతా గుంపులుగా కూర్చుని బంగ్లాదేశ్లోకి వెళ్లటానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఈ అక్రమ వలసల అంశం మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. ఈ విషయంలో బీజేపీ, తృణమూల్ పార్టీల మధ్య నిరంతరం వాగ్వాదం జరిగేది. మనం అక్రమ వలసదారుల్ని వెతకాల్సిన పని లేదు, నిబంధనలు కఠినంగా అమలు చేస్తే వారే స్వయంగా వెనక్కి వెళ్లిపోతారని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు అన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.
అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జనాభా నిష్పత్తిలో మార్పులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యతో దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశ జనగణన కమిషనర్తో పాటు నిపుణులకు స్థానం కల్పించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కమిటీలో దేశ సెన్సస్ కమిషనర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త శ్యామికా రవి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోంశాఖలోని జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా మార్పులపై సమగ్రమైన అంచనా వేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశంలో చట్టవిరుద్ధమైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దేశ సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతి భద్రతకు ముప్పుగా మారాయన్నారు. విభిన్న సామాజిక, మత వర్గాల మధ్య అసాధారణంగా మారుతున్న జనాభా నిష్పత్తిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వానికి సూచిస్తుందని స్పష్టం చేశారు. చొరబడిన ప్రతి ఒక్క అక్రమ వలసదారుని గుర్తించి దేశం దాటించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దుల్లో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత బీఎస్ఎఫ్ పై ఉందన్నారు. త్రిపుర, అసోం, బెంగాల్ ప్రభుత్వాలు అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవటానికి పోలీసులు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేయాలని సూచించారు.